ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో మనం గత 2 రోజుల క్రితం ఎవరైతే వెంకటేశ్వర్ల మిస్సింగ్ కేసులో అనుమానాస్పద స్థితిగా ఒక మృతదేహం దొరికింది, దానికి దీనికి సంబంధం ఉందని ఈ కన్ఫ్యూజన్లో పోలీసులు అయితే ఎట్టకేలకు ఆ వెంకటి కేసుని అయితే సాల్వ్ చేశారు. సో దానికి సంబంధించిన అన్ని వివరాలు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఏసీపీ గారు అయితే మనతో ఉన్నారు. సో ఏసీపీ గారు అయితే ఆ కేసు గురించి ఇప్పుడు మనతో చెప్తారు. 22వ తారీఖు రోజు గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మిస్ అయ్యిందని చెప్పి వాళ్ళ బ్రదర్ కామేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్ఐఆర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా దాంట్లో ఆ వ్యక్తి 16వ తారీఖు రోజు ఖమ్మము టౌన్లో అశోక్ అనే వ్యక్తి అతన్ని చంపి అతని దగ్గర గోల్డ్ చైను తర్వాత కొంత క్యాష్ తీసుకున్నాడని చెప్పి దర్యాప్తులో తేలింది. అందులో నిందితుడిని అతనికి సహకరించిన ఇంకొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైనది. కేసు దర్యాప్తులో ఉంది. అంటే ఏదైతే ముక్కలుగా నరికేశారు, పడేశారు అని అంటున్నారు కదా సార్, అంటే ఇంత ఘోరంగా చంపడానికి వాళ్ళు ముందే స్కెచ్ చేసుకోవటం, ప్లాన్ చేసుకోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్ ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. లేని అఫెన్స్ కాదు కదా, ఖచ్చితంగా ప్లానింగ్ ప్రిపరేషన్ ఉంటుంది. మొత్తం ఎంతమంది సార్? మొత్తం అఫెన్స్లో ఇన్వాల్వ్ అయింది 3, కానీ చంపింది మాత్రం ఒకతను. సో ఈ కేసుని ఇంత తొందరగా ఛేదించినటువంటి తిరుపతి రెడ్డి గారు కూడా మన దగ్గర ఉన్నారు. సో తిరుపతి రెడ్డి గారిని కూడా ఇంకా ఈ కేసుకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇంత తొందరగా అయితే కేసుని చాలా తొందరగా చేశారు. సో అసలు ఏం జరిగింది? గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కామపల్లి మండలవాసి. అతను కనిపించట్లేదని చెప్పి 22 రోజు సెప్టెంబర్ 22 రోజు కామపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మ్యాన్ మిస్సింగ్ కింద ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి అతన్ని మిస్ అయిన పర్సన్ని మేము ట్రేస్ చేయడానికి ఎఫర్ట్ స్టార్ట్ చేసినాం. దానికోసం మా స్టాఫ్ను, మా టీమును డిప్యూట్ చేయడం జరిగింది. దానిలో ఎంక్వైరీ చేసే క్రమంలో మాకు ఈ అశోక్ అనే వ్యక్తి గట్టు వెంకటేశ్వర్లను హత్య చేశాడని చెప్పి ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ఇంకా డెప్త్గా వెళ్ళి అతన్ని నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత తెలుసుకుంటే అతను గట్టు వెంకటేశ్వర్లు, ఈ అశోక్ అనే ఇద్దరు కూడా మిత్రులు. గతంలో 1.5 year బ్యాక్ లైబ్రరీ దగ్గర పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మిస్సింగ్ పర్సన్ గట్టు వెంకటేశ్వర్లు ఇతని రూమ్కు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అతని రూమ్లో హాల్ట్ చేసేది ఫ్రెండ్గా. ఆ తర్వాత ఈ హాల్ట్ చేసే క్రమంలో ఈ అశోక్ ఏమనిపించిందంటే కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆయన అదర్ కంట్రీస్కి పోవాలని చెప్పి అతను ఆ జల్సాలకు దానికి డబ్బులు సరిపోక ఇతను గట్టు వెంకటేశ్వర్లు మెడలో చైన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎకనామికల్గా సౌండ్గా ఉన్నాడు. అతను బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బు ఉంటుందని చెప్పి ఆలోచించి అతన్ని చంపాలని చెప్పి నిర్ణయించుకొని ఒకరోజు 15th రోజు అతని రూమ్కి పడుకోవడానికి వచ్చినప్పుడు 16th ఎర్లీ మార్నింగ్ అతను ఇంకా ఇద్దరు సహకారం, నగ్మ తర్వాత కృష్ణ సహకారంతో అతన్ని హత్య చేయడం జరిగింది. సో బంధువులు ఆరోపించేది ఏంటంటే సార్, వాళ్ళకి ఏదో ల్యాండ్ పరంగా కొన్ని తగాదాలు ఉన్నాయి, దాని పరంగా గొడవలు జరుగుతున్నాయని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారు? అంటే ఒక చిన్న గోల్డ్ చైన్ కోసం ఇంత కిరాతకాన్ని కొడిగడతారు అంటే నిజంగా అసలు అది నమ్మశక్యంగా లేదు కదా. దానికి సంబంధించి బంధువులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మిస్ అయినప్పుడు యాక్చువల్గా వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళే ఏమో చేసి ఉంటారని చెప్పి వాళ్ళు అనుమానించారు. కానీ మా ఇన్వెస్టిగేషన్లో అతని రూములో అతనితో పాటు ఉన్న వ్యక్తి స్నేహితుడైన అశోక్ వాళ్ళే హత్య చేశారని చెప్పి మా దర్యాప్తులు తేలింది. ఆ ల్యాండ్కి సంబంధించి కూడా వాళ్ళ బంధువులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ ల్యాండ్ ఓనర్స్ను కూడా స్టేషన్కి పిలిపించి ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిలో కూడా ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉంటే మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. ఇప్పటి వరకు అయితే వాళ్ళ పాత్ర రూల్ అవుట్ కాలేదు. సో చూసుకోవచ్చండి, పోలీసులు అయితే అంటే ఈ కేసు పరంగా ఒక కొలిక్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, నిర్ధారించాల్సింది కూడా ఇంకా ఉంది. ఇంకా కొంచెం దర్యాప్తు చేయాల్సి ఉందని అయితే ఇక్కడ వీళ్ళైతే ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఏసీపీ కానీ అయితే చెప్తున్నారు మనకి. సో నిజంగా అంటే కంప్లైంట్ వచ్చిన ఈ మనకైతే బాడీ పార్ట్స్ అయితే దొరికినాయి. ఆ దొరికిన ఒక 2-3 daysలోనే కేసు ఛేదించడం అనేది నిజంగా పోలీసులకు మనం హెడ్సప్ చెప్పాలి.